భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఇది ఒక ప్రత్యేకమైనది, స్వతంత్రమైనది మరియు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ అంశాలలో ఏమైనా ప్రజలకు భంగకరం కలిగించినటువంటి అంశాలే కానీ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కానీ, పౌర హక్కులకు భంగం వాటిల్లేటువంటి అంశాలు వచ్చినా కూడా, లేదా ఎగ్జిక్యూటివ్ మరియు ఈ యొక్క లెజిస్లేటివ్ బాడీస్లో వచ్చేటువంటి విధుల పట్ల తేడాలు వచ్చినా కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క పంచాయతీని లేదా ఆ యొక్క వివాదాలను పరిష్కరించవలసి ఉన్నటువంటి ఒక అంశం రాజ్యాంగంలో పొందపరచబడినప్పటికీ, దాన్ని జ్యుడిషియల్ రివ్యూగా పేర్కొనబడినప్పటికీ కూడా రాష్ట్రపతికి మరియు గవర్నర్లకు మేము గడువు విధించలేము అని చేతులు ఎత్తేసినటువంటి ఈ యొక్క తీర్పు ఈ తీర్పు వలన జరిగినటువంటి అంశం ఏమిటి అంటే, భారత రాజ్యాంగం ప్రకారం ఉండవలసినటువంటి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ధైర్యంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ యాక్టివిటీస్ పట్ల మేము దీనిపై విచారణ చేయగలిగే అధికారం మాకు ఉంది అని నమ్మకుండానే ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలను వమ్ము చేస్తూనే తాము కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో లేదా లెజిస్లేటివ్ బాడీస్లో కానీ ఎగ్జిక్యూటివ్ బాడీస్లో మేము కూడా ఒక భాగమే, మేము కూడా జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి మేము స్వతంత్రంగా ఆలోచించలేము, మేము రాష్ట్రపతికి గడువు విధించలేము, గవర్నర్లకు కూడా గడువు విధించలేము అని చేతులెత్తేసినటువంటి ఈ బెంచ్ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఇది యొక్క క్షణక్షణము దిగజారిపోతున్నటువంటి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి కూడా ఇది ఒక హైయెస్ట్ ఫామ్ ఆఫ్ సైన్గానే దీన్ని నిర్ధారించవలసి వస్తున్నది, చెప్పవలసి వస్తున్నది కూడా. ఇది కేవలం ఇద్దరో ముగ్గురో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇది ఫైవ్ జడ్జ్ బెంచ్ ఇది తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత జస్టిస్ నరసింహ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, తర్వాత జస్టిస్ చందూర్కర్ వీళ్ళందరూ కలిసి గతంలో ఇచ్చినటువంటి తీర్పు అనగా 3 నెలల వ్యవధి గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వాలు ఏవి పంపించినటువంటి బిల్స్ను ఖచ్చితంగా వాళ్ళు రద్దు చేయడమా లేకుంటే పాస్ చేయడమా లేకుంటే తిప్పి పంపడమా అనేది చేయకుండా తమ దగ్గర తొక్కి పెట్టడం అనేది జరగదు. 3 నెలల టైం అప్రాప్రియేట్ టైం అని వాళ్ళు నిర్ధారించి ఇచ్చినటువంటి తీర్పును ఇది పక్కన పెట్టేసి కొట్టివేసి ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా దేశంలో ఈ యొక్క బెంచ్ వమ్ము చేసింది.